వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందస్తు బెయిళ్ల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి అడ్డగోలుగా అవినీతి చేసి ఇప్పుడు కేసుల భయంతో బెయిల్ కోసం కోర్టులకు క్యూ కడుతున్నారు. దమ్ముంటే మా జోలికి రండి, మా రోమాలు పీకండి అంటూ సవాళ్ళు చేసి తొడలు కొట్టి మీసాలు మెలేసి ఇప్పుడు కోర్టుల్లో మాకు అరెస్ట్ భయం ఉంది, మాకు బెయిల్ ఇవ్వండి అని పిటిషన్లు వేసుకుంటున్నారు. మరి తొడలు కొట్టి మీసాలు మెలేసిన వాళ్ళు పరిస్థితిని ఫేస్ చేయాలి, కానీ మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని కోర్టులకు వెళ్ళటం ఏంటో అర్థం కాదు. కొడాలి నాని, విడదల రజని, పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇట్లా చాలా చాంతాడంత జాబితా ఉంది. వీళ్ళ జాబితా బెయిల్ కోసం వెళ్ళిన వాళ్ళ జాబితా ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళకి బెయిల్ కూడా ఉదారంగానే వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో పోలీసుల బట్టలు ఓడదీస్తా అని పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సవాళ్ళు చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడు. ఆయన అక్రమంగా 250 కోట్ల విలువైన క్వాడ్జి తవ్విన కేసులో ఉన్నాడు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో ఉన్నాడు. కోర్టులో డాక్యుమెంట్లు దొంగతనం చేయించాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద. ఇన్ని క్రిమినల్ చర్యలు, క్రిమినల్ ఆరోపణలు, అలాగే అనేక అరాచకాలు చేసిన ఈయన ఇప్పుడు బెయిల్ కోసం అప్లై చేశాడు. అన్నీ చేసి ముందస్తు బెయిల్ కోసం ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇమ్మని కోర్టుకు వెళ్ళాడు. ఇక క్రషర్ యజమానుల నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో విడదల రజని ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళిందండి. ఆవిడ కూడా సవాళ్ళు చేసింది, తెగ సవాళ్ళు చేసింది, అందరి మీద సవాళ్ళు చేసింది. మీ సంగతి తేలుస్తా, మీ అంతు తేలుస్తా అని మాట్లాడింది. ఇప్పుడేం కోర్టుకు వెళ్ళింది, నాకు బెయిల్ ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేస్తారు, నాకు భయం వేస్తుందని. ఆ కేసులో ఈవిడ ముందస్తు బెయిల్కి అప్లై చేసింది. ఆ బెయిల్ ఏప్రిల్ 2కి వాయిదా వేసినట్టున్నారు విచారణ. మరి ఆ రోజు ఏం తీర్పు వస్తుందో చూడాలి. అలాగే పిల్లి కోర్టుని పోలీసులు హింసించిన కేసులో ఈవిడ మీద SC ST కేసు ఉంది. ఇక కొడాలి నాని, ఆయన మీద కూడా చాలా కేసులు, అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ మట్టి తవ్వకాలు, భూ కబ్జాలు, వీటికి సంబంధించిన కేసులు కొన్ని నమోదైన ఆ కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. పేర్ని నాని, రోమాలు కూడా బేకలేడని ప్రతిసారి సవాల్ చేసే పేర్ని నాని రేషన్ బియ్యం కేసులు నమోదైన వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆయన భార్య అజ్ఞాతంలోకి వెళ్ళింది. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ బెయిల్ తెచ్చుకునే లోపు మన పోలీసులు కూడా ఘనత వహించిన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు. ఇవాళ ఆయన బయటకు వచ్చి సవాళ్ళు చేస్తున్నాడు. అదేదో బెయిల్ తీసుకోకుండా సవాళ్ళు చేస్తే రోమాలు పీకేవాళ్ళు ఇంకేమైనా పీకేవాళ్ళు తేలిపోయేది. ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం, అతిపెద్ద మద్యం కుంభకోణం. అది ఢిల్లీ కుంభకోణం చిన్నది, తమిళనాడు కుంభకోణం చిన్నది. ఆ 2 కుంభకోణాల్లో కేంద్రం అత్యుత్సాహం చూపించింది, ఈడీని పంపించింది, CBIని పంపించి విచారణ చేస్తూ ఉంది. కానీ ఈ కేసులో ఇంతవరకు కదలలేదు, విచారణ లేదు. CID విచారణ జరిగింది. CID విచారణలో ఇతని ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూ ఉంది. వెంటనే ఇతను కోర్టుకు వెళ్ళిపోయాడు. ఇతను కనీసం నోటీస్ ఇవ్వలేదు, విచారణకు రమ్మని FIR కట్టలేదు, ఇతని పేరు కూడా లేదు. అయినా నన్ను అరెస్ట్ చేస్తారు, నాకు భయం వేస్తుందని కోర్టుకు వెళ్ళాడు. నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అన్నాడు. మా నాన్నకి చెయ్యిరిగింది, ఎక్కడో పడ్డాడు, ఆయన చూసుకోవాలి, నాకు ఏప్రిల్ 3 దాకా 4 దాకా పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, వీటన్నిటికి అటెండ్ కావాలి, నేరాలు చేయటం, నాకు పార్లమెంటు సమావేశం ఉంది, నేను మా బామ్మను చూసుకోవాలి, మా జేజీని చూసుకోవాలని కోర్టులకు వెళ్ళటం అనమాట. సో మరి 3వ తారీఖు వాయిదా పడింది. మరి ఏం తీర్పు వస్తుందో తెలియదు, కానీ ఇది మిథున్ రెడ్డి కథ. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, వీళ్ళ కథ ఇంకా విడ్డూరం. వీళ్ళకు కూడా ఏమి నోటీసులు ఇవ్వలేదు, FIR లేదు, ఏమీ లేదు ఇంతవరకు. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తే, పోసాని కృష్ణమురళి అందరినీ దూషించిన కేసులు అరెస్ట్ చేస్తే ఎందుకు దూషించామని పోలీసులు విచారణలో అడిగితే సజ్జల భార్గవరెడ్డి, రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపారు, నేను ఆ స్క్రిప్ట్ చదివానని చెప్పాడనేది ఒక ప్రచారం. సో ఈ కేసులో మా పేరు చెప్పాడు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మాకు ముందస్తు బెయిల్ వేయండి అని వెళ్ళారండి వీళ్ళు. గౌరవ హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది వీళ్ళకి. అసలు వీళ్ళ పేరే లేదు, వీళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, వీళ్ళ మీద FIR లేదు. వీళ్ళు వెళ్ళారు, బెయిల్ ఇచ్చేశారు. అయితే విచారణకు సహకరించమని ఒక మాట అంటారుగా, అది అనేశారు. ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు కోర్టులకు వెళ్ళటం, బెయిల్ తెచ్చుకోవడం అనేది అది మామూలుగా మారిపోయింది, సాధారణ వ్యవహారంగా మారిపోయింది. FIR కట్టకుండానే బెయిల్ ఇవ్వటం అనేది చాలా రేర్గా జరుగుతుంది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో మాత్రమే FIRలు, నోటీసులు లేకుండా ముందస్తు బెయిల్ ఇస్తారు, చాలా అతి తక్కువ సందర్భాల్లో. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళకి బాగానే వస్తున్నట్టు అనిపిస్తాం చూస్తూ ఉంటే. FIR లేకుండా యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే అది అరెస్ట్ నుంచి కొంతకాలం మాత్రమే కాపాడగలదు, పూర్తిగా అరెస్ట్ చేయకుండా అడ్డుకోలేదు. HDFC బ్యాంక్ వర్సెస్ JJ మన్నన్ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. వైల్ యాంటిసిపేటరీ బెయిల్ కెన్ బి గ్రాంటెడ్ వితౌట్ అన్ FIR, it is typically for a limited duration and should not be seen as a blanket protection against arrest.
ఇది బ్లాంకెట్ ప్రొటెక్షన్ అయితే కాదు అరెస్ట్ నుంచి అని సుప్రీంకోర్టు గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వర్సెస్ జేజే మన్నన్ కేసులో చెప్పింది. ఎక్స్ట్రాడినరీగా చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఇలాంటి బెయిల్ ఇస్తారు. అయితే ఇక్కడ ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విచారణ చేస్తాడు. ఆ విచారణలో నిందితుడి ప్రమేయం ఉన్నట్టు తేలితే అతన్ని అరెస్ట్ చేసి అతని నుంచి వివరాలు రాబట్టాలి. అది చట్టం అతనికి కల్పించిన అధికారం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కల్పించిన అధికారం. అదే సమయంలో పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఇంకో రక్షణ కూడా ఉంది. అదేంటంటే స్వేచ్ఛను హరించే అధికారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉండకూడదని. సో అంటే రూల్ ఆఫ్ లా పరిధిలోనే స్వేచ్ఛ ఉండాలనేది ఇంకో వాదన. బిఎన్ఎస్ ప్రకారం నేరం జరిగితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విచారణ చేయాలి. ఈ రెండింటిని, ఈ పౌరుడి స్వేచ్ఛ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విచారించే అధికారం, ఈ రెండింటి మధ్య కోర్టు విచక్షణ చూపాలి. నేరం తీవ్రతను బట్టో లేకపోతే సమాజాన్ని అది ప్రభావితం చేసే అంశాన్ని బట్టో కోర్టులు విచక్షణాపూరితంగా ఉండాలి. ప్రాథమికంగానే వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తే, ఒక అతిపెద్ద నేరం జరిగినప్పుడు ప్రాథమికంగానే ముందే అసలు వాళ్ళని అరెస్ట్ చేయకముందే లేదా వాళ్ళకి నోటీసులు ఇవ్వకముందే, వాళ్ళ పేరు ఎఫ్ఐఆర్లో లేకముందే బెయిల్ ఇచ్చేస్తే వాళ్ళు విచారణకు సహకరించరు. పైగా కఠినమైన చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. కాబట్టి విచారణాధికారులు కూడా వివరాలు రాబట్టే విషయంలో ఒక అడుగు వెనక్కేస్తారు, గట్టిగా వ్యవహరించలేరు. ఇలాంటి విషయాల్లోనే, ఇలాంటి కేసుల్లోనే ఎవరైనా సామాన్యులు కోర్టుకు వెళ్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసే భయం ఉంది, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని కనుక వెళ్తే కోర్టులు మా సమయం వృధా చేస్తున్నారని వాళ్ళ మీద ఆగ్రహించిన సందర్భాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కట్టాక రండి అని పంపిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాల మీద జనంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇంతంత పెద్ద పెద్ద కేసుల్లో ఉన్న వాళ్ళకి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏదో ఒక నేరం చేసేసి పోలీసులు వస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని వెళ్తే ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ విడుదల రజనీ విషయం తీసుకుంటే, ఆమెకు డబ్బులు ఇచ్చామని డబ్బులు ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు మా దగ్గర 2 కోట్లు వసూలు చేసిందని. అలాగే ఆ రోజు విజిలెన్స్లో ఉన్న జాషువా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా దీన్ని బలపరిచే విధంగా ఉంది. రాజకీయ స్పర్ధలు ఉన్నాయి, ఇబ్బంది పెట్టమని నా దగ్గరకు వచ్చింది, నేను విచారణ చేశానని ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పుడు జరిగిన విజిలెన్స్ విచారణలో కూడా డబ్బులు చేతులు మారాయి అని నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను బేస్ చేసుకుని ఏసీబీ కేసు పెట్టింది. ఇప్పుడు ఆవిడకి అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారనుకోండి, విచారణకు సహకరించమని చెప్తారు. విచారణకు ఎంతవరకు సహకరిస్తారు? అదొక టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటారు. అలాగే మిథున్ రెడ్డి వ్యవహారం, ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం, మద్యం కుంభకోణం. దీనిలో కింగ్ పిన్లుగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది, ఆరోపణలు వస్తున్నాయి. ఒక మాజీ వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అయితే ఓపెన్గా అన్నీ చెప్తానని సవాల్ చేస్తున్నారు. ఇది సమాజానికి అత్యంత చేటు చేసే విషయం. ఈ మద్యం కుంభకోణం అనేది, నాసిరకం మద్యం పంపిణీ అనేది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తే అది న్యాయస్థానాల విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉందన్న చర్చ అయితే ప్రజల్లో జరుగుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.